యేసుక్రీస్తు వచ్చి ఒక కొత్త రోడ్డు వేశాడు పరలోకానికి వెళ్ళడానికి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గము ఎలా వేశాడంటే ఆయన శరీరము అనే తెర ద్వారా ఆయన శరీరము చీల్చుకొని ఆ శరీరము గుండా మనకు దారిచ్చాడు. ఆ మార్గంలో ఆయన రక్తం తీసుకున్న దాన్ని బట్టి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకు ధైర్యం వచ్చింది. ఈరోజు యేసు శరీరాన్ని రక్తాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలో తెలుసా? ఆ శరీరమే మనకు దారిలాగా మారింది. ఈరోజు పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన శరీరము గుండా అడుగులు వేసుకొని వెళ్తున్నాం. చీల్చబడిన ఆ శరీరంలో నుంచి వచ్చిన రక్తాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆ రెండిటిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని రాణిస్తాడు అనే ధైర్యం వచ్చింది. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి శరీరాన్ని దారిగా చేశాడు. తన రక్తాన్ని మన చేతిలో తెచ్చాడు.